ఎమ్మెల్సీ పేరు చెప్పగానే నాగబాబు పేరు మన అందరికీ వినిపించింది, కానీ అసలు రావాల్సిన వ్యక్తి ఎస్విఎస్ఎన్ వర్మ. మరి ఈయన అయితే ఆ పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా, అదేవిధంగా పాలిటిక్స్లో కూడా 23 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఇవ్వలేదని చాలామంది బాధపడినప్పటికీ కూడా వర్మ గారు మాత్రం అసలు నాకు ఏమీ పట్టట్లేదు, నాకు అక్కడ ఏ పదవి వద్దు, నేను నారా లోకేష్ కోసం అదేవిధంగా చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నానని చెప్పుకొస్తున్నారు. ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వలేదన్న బాధ లేదా? బికాస్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా డైరెక్ట్ ఎమ్మెల్యేనే తీసుకోవాలని అనుకుంటున్నాను అనుకోవచ్చా? అంటే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అంతా కలిసినప్పుడు కొన్ని ఏరియాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అర్హులైన వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగిందని చెప్పాలి. అదే కోవలోకి వస్తారు వర్మ గారు కూడా. పిఠాపురం దగ్గరికి వచ్చేసరికి మరి ఆ సీటు పవన్ కళ్యాణ్ గారు కోరుకోవడంతో ఈయన అక్కడ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే చంద్రబాబు గారు అయితే ఈయనకు హామీ ఇచ్చారనమాట. అంటే ఈ విధంగా ఆయనకి ఒక ఎమ్మెల్సీ ఇస్తాము, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తామని చెప్పి. సో మరి ఈరోజు ఆయనకి ఇవ్వకుండా వేరే వ్యక్తులకు ఇవ్వడం జరిగింది అదే నియోజకవర్గంలో. సో మరి ఇప్పుడు ఈయన ఆ బాధని డైరెక్ట్గా మరి ఆయన సహచరులతో చెప్పారని చెప్పి ఒక టాక్ అయితే వచ్చిందనమాట. అయితే నిజానికి వాస్తవంగా వర్మ గారే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. సో చంద్రబాబు గారు రాష్ట్రం అంతా చూసుకుంటున్నారు. సో అందరికీ అన్ని బెనిఫిట్స్ చేయాలంటే కూడా కుదరదు. సో ఆయన నన్ను తగ్గించి చూడలేదు, నన్ను పక్కన పెట్టింది లేదు. సో ఆయన నాకు ఇచ్చే వాల్యూ ఎప్పుడు ఇస్తున్నారు కాబట్టి నేను కూడా ఆయన ఏ మాట చెప్పినా దానికి కట్టుబడి ఉంటాను. నా ప్రయత్నం అంతా నా దగ్గర ఉన్న మనుషులందరినీ కూడా నేను ఇంకా టీడీపీని పిఠాపురంలో బలపరచడానికే చూస్తాను, కానీ వేరే విధంగా నేనేం మిస్యూజ్ చేయను. సో నాదంతా కూడా ఇప్పుడు చంద్రబాబు గారి పైనే నా సపోర్ట్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ మా వారధి నారా లోకేష్ గారి కోసం కూడా నా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి మీడియా ముందు అలా మాట్లాడగలుగుతున్నారు, కానీ నిజంగా ఆయనకు కూడా కొంచెం బాధ ఉంది. అంటే ఆయనకు బాధ అంటే పదవి గురించి బాధ కాదు. ఆయన నమ్ముకుని ఎవరైతే పార్టీలో సపోర్ట్ చేస్తున్నారో ఆయనకు ఒక పదవి లేకపోతే వాళ్ళందరూ కూడా దూరం అయిపోతారు అనమాట. ఎందుకంటే వర్మ గారికి ఈ పదవి ఉండాలని ఎవరైతే ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారో ఆయనకు అసలు ఏ పదవి లేకపోతే వాళ్ళందరూ రోజు వచ్చి పార్టీ ఆఫీస్లో కూర్చుని వాళ్ళు అందరూ గడపాల్సిన అవసరం. ఎవరైనా సరే పదవిలో లేకపోతే కొంచెంగా జనం అంతా తగ్గిపోతూ ఉంటారు అనమాట. సో మరి ఈయనకి ఏంటంటే అన్ని అర్హతలు ఉన్నా కూడా మరి ఏ సీటు లేనప్పటికీ, అంత ప్రజాదరణ ఉన్నప్పటికీ కూడా మరి ఆయనకు ఒక పదవి ఇవ్వకపోతే అది నిజంగా అగౌరవంగానే ఉంటుందన్నమాట. మరి పవన్ కళ్యాణ్ గారి కోసం అని చెప్పి ఆయన తప్పుకున్నారు. అట్ ద సేమ్ టైం మరి ఎలక్షన్ టైంలో ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడంలో ఆయన చాలా కృషి చేశారు. మరి ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం మరి ఓపెన్గా చెప్పాలంటే కొంచెం హ్యాండ్ ఇచ్చిందనే చెప్పాలి. మరి ఆయన దాన్ని లైట్గా తీసుకుని ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు, నా సపోర్ట్ మటుకు చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఉంటుందని. సో మరి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తీసుకురాలేదు, కానీ సో మరి అది ఆయనకు మనసులో ఉండి మరి ఆయన పర్సనల్ ఫ్యాన్స్కి చెప్పుకుంటారో మరి ఏంటనేది ఇంకా ముందు ఏమన్నా వాళ్ళు వచ్చి గొడవలు చేసే జరుగుతాయా, లేకపోతే అసలు వర్మ గారికి నెక్స్ట్ ఎలక్షన్లో మరి పిఠాపురం వదిలేస్తారా, లేకపోతే ఆయన వేరే చోటకి ఏమన్నా బదిలీ చేసి వేరే చోట ఎమ్మెల్యేగా సీట్ ఇస్తారా అనేది అప్పుడు చూడాలి. మరి ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇంకా ఆయనకు ఛాన్స్ లేనట్టే ఎమ్మెల్సీలో కూడా. మరి నెక్స్ట్ మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే ఆయన చేసే ఇది కాదు. మరి నెక్స్ట్ మరి ఆయనకు పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోతే బయటకు వచ్చేసి మళ్ళీ ఇండివిజువల్గా ఏమన్నా పోటీ చేస్తారా, లేదంటే కూటమితో సహకారంగా ఉంటారనే చూడాలి.